పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నుండి చేద్దాం. 1, 2 చదివి 5 చదవాలి. అది ఎక్కడికి అద్భుతమైన మాట పౌలయ్య గారు మాట్లాడతారు. ఆ మాట ఏంటంటే, ఇశ్రాయేలు అందరంటే ఎంతమంది? తక్కువ అంటే 30 లక్షలు. ఎందుకంటే సైన్యంగా యెహోవా సేనగా బయలుదేరుటకు 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే 6 లక్షల కాల్బలం. మరి వారి భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు. యెహోవా సేనగా బయలుదేరుటకు శక్తి కలిగిన 20 ఏళ్ల మొదలుకొని భయప్రాయం కలిగిన వారే 6 లక్షల కాల్బలం. అంటే సైనికులే. మరి మిలిటరీ 6 లక్షలు ఉంటే మరి దేశ జనాభా ఎంత ఉంటుంది? సింపుల్ లెక్క కదా. పోని మిగతా వాళ్ళు వదిలే, వీళ్ళతో పాటు లేవీలు లెక్క పెట్టలేదు. ఆ గోత్రం పక్కన పెట్టుకొని వీళ్ళందరికీ భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారుగా, అన్నదమ్ముల అక్షరాలు ఉంటారుగా. ఎలా తక్కువ చూసుకొని 30 లక్షలు వేసుకోపోని, తక్కువలో తక్కువ వేసుకుందాం. ఎందుకంటే ఆ కాలంలో మహా అయితే ఒకరో లేదా ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళ, 10 మంది 12 మంది బ్యాచ్యాలు ఉండేది. అయితే ఎందుకంటే యాకోబు కుటుంబం అంతా బయలుదేరి వస్తే ఆదికాండం 32లో ఏం పేరు పెట్టారో తెలుసా? మహనయీము అన్నారు. పరలోకంలో ఒక దేవదూతల సైన్యము దిగి వచ్చింది. వారికి ఎదురుగా యాకోబు కుటుంబం వెళ్తే దానికి ఏం పేరు పెట్టాడంటే మహనయీము, అంటే 2 సేనలు అని. ఒక సేన ఎవరు? పరలోకం దిగి వచ్చిన దేవదూతలు. మరి ఇంకొక సేన ఎవరు? ఈ బాబు ఫ్యామిలీయే ఒక సైన్యంలో ఉండేది. అంటే ఫ్యామిలీ బయలుదేరి ఊరు వెళ్తున్నారు అనుకో, ఎలా ఉంటుంది తెలుసా? ఏంట్రా సైన్యం బయలుదేరిపోయింది అంటుంటుంది. వారి కుటుంబమే వారికి ఒక సైన్యం. సుమారు 30 లక్షల మంది జనం కదా. అక్కడ రాసిన చాలా ఇష్టమైన మాట, వారందరూ ఒకే మేఘము కింద నడిచిరి, వారందరూ ఒకే సముద్రములో బాప్తిస్మం పొందిరి, వారందరూ ఒకే ఆహారమును తినిరి, వారందరూ ఒకే బండలోనిది అంతా ఒకటే. ఎంత బాగుంది కదా. అందరూ ఒకే మేఘము కింద నడిచారు, ఒకే సముద్రంలో బాప్తిస్మం పొందారు, ఒకే బండలోని త్రాగారు, ఒకే మన్నా తిన్నారు. అంతా ఒకటే. కానీ అయితే వారిలో ఎక్కువ మంది, కొద్దిమంది కాదు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో రాలిపోయారు, సంహరింపబడ్డారు. అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చింది అందరూ, ఒక్క డెక్క కూడా విడబడకుండా వచ్చారు. అంటే డెక్క అంటే ఏంటి? కోళ్ళు మేకలతో సహా డెక్కలు కలిగిన ఏ జీవిని వదలమన్నారు. మీరు బాగా ఆలోచించండి. ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడేమో ఒక్క డెక్క కూడా విడకుండా వచ్చారు. బాప్తిస్మలకు కూడా ఒక్క డెక్క వదల, మొత్తం బాప్తిస్మం పొంది పిల్ల పీసు మొత్తం వారందరూ మేఘములో బాప్తిస్మం పొందిరని వాక్యం చెప్తుంది. మన్న ఎంతమంది తిన్నారు? అందరు తిన్నారు. బండలో మన్న అంటే ఏంటి? దేవుని వాక్యం. బండలో నీరంటే ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే రక్షించబడటం అందరూ, ఉపదేశములో బలపడటం అందరూ, పరిశుద్ధాత్మను పొందటం అందరూ, మేఘము కింద ఆత్మ నడిపింపులు నడిచింది అందరూ. అంటే అందరికీ ఒకే విధమైన ఆధ్యాత్మిక అనుభవాలు వచ్చాయి. కానీ ఇన్ని విలువైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరట. అదేమన్నా తిన్నారు కదరా అయ్య నీళ్ళ దగ్గరగా, అదే వాక్యం, అదే పరిశుద్ధాత్మ. నీకు అదే వాక్యం బోధించబడుతుంది, నీకు అదే పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేసి రక్షణలో తీసుకొచ్చారు. నీవు అదే మేఘము కింద నడిపింపులో ఉన్నావు. ఒకే రక్షణ అనుభవంలో ఉన్నాక, ఒకే నడిపింపులో ఉన్నాక, ఒకే ఉపదేశంలో ఉన్నాక, ఒకే ఆత్మలో ఉన్న తర్వాత ఇన్ని రకాలుగా ఎందుకుంటున్నారు జనం? ఇది ఇప్పుడు వచ్చిన బాధ. మీరు చెప్పండి, ఇప్పుడు మనందరి ప్రభు అక్కడేనా? 2-3 ఉన్నారా? చెప్పాలి గట్టిగా. రక్షణ, బాప్తిస్మం, ఉపదేశం, అభిషేకం, నడిపింపు, బుద్ధులు. ఎవడో ఒకడో 11 మందిలో 12 మందిలో ఒకడు అలా ఉన్నాడు కదండి. అంటే అది నిజమే.
వారిలో కొందరు అంటే నాకు ఇంత బాధ ఉండకపోను, వారిలో అనేకులు అన్నాడు, వారిలో ఎక్కువ మంది అన్నాడు. అంటే చాలా తక్కువ మందే దేవునికి ఇష్టలుగా ఉంటున్నారట, ఎక్కువ మంది ఎవరికి ఇష్టమైనట్టు వారు ఉన్నారట. ఎంత విచారకరం ఇది. నేను అనేది ఏంటంటే సింపుల్గా మరి ఆ పాటి దానికి ఐగుప్తులను రావచ్చు కదరా, ఆడ తెచ్చిన ఒకటి అడార్లో తెచ్చిన ఒకటే కదా. మేము ఐగుప్తులో చావులేదు, అరణ్యంలో ఇప్పుడు ఆడ తెచ్చామని సత్యవుగా. ప్రసంగిలో కొంతమందిని గురించి ఘాటుగా మాట్లాడుతూ అట్టి వాని కంటే పడిపోయిన పిండము గతి మేలు అన్నాడు. చాలా కఠినమైన పెద్ద మాట. సరిగా పరిపక్వం అవ్వకుండా పిండ దశలో ఉండగానే చచ్చిపోతే దరిద్రం వదిలిపోను. ఇన్నాళ్ళు పెంచాక, ఇంత చదివించాక, ఇంత పెద్దోడు చేశాక ఇన్ని ఆశలు పెంచుకున్న సత్యం ఎంత బాధ ఉంటుందిరా మాకు. సింపుల్గా నువ్వు అనొచ్చు, ఆ మరణం ఎప్పుడైనా మరణమే కదండి. ఆహా, పెంచినోడిని అడుగు, అది తెలుస్తుందా బాధ. చిన్నప్పుడు చనిపోతే ఉండే బాధకి, ఎదిగి చేతికొచ్చే చనిపోతే వచ్చే బాధకి తేడా ఉండదంటారా? సింపుల్గా మాట్లాడేవాడికి పెట్టుబడి ఏముంది? ఏ వయసు అయినా ఎవరికైనా మరణం అంటే మరణమే కదా. డైలాగులు కాదురా బాబు, కనిపించినోడికి తెలుతుందా దుఃఖం. రక్షణ పొందిన కొత్తలోనే, మందిరానికి వచ్చిన కొత్తలోనే, యేసయ్య నమ్మిన కొత్తలోనే చల్లారిపోతే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, ఎవరు బాబు ఈ భక్తి మనకి సెట్ అవుతారా, ఈ పత్తి మనం చేయలేవరా బాబు, మన వల్ల కాదురా బాబు అని మళ్ళీ పాతారు చూసుకుంటే అది వేరే. ఏంటి, ఎన్నాళ్ళు సంఘంలోకి వచ్చి, ఎన్నాళ్ళు ఉపదేశంలో ఉండి, ఎన్నాళ్ళు ఉపవాసాలు ఉండి, ఎన్నాళ్ళు ప్రార్థనలు చేసి, ఇంత బలమైన అభిషేకాలు వర్తమానాలు విని మళ్ళీ దేవుని ఇష్టం కాకుండా నీ ఇష్టానుసారంగా బతికితే మీ ఊడి ఏమనాలి అసలు? వాళ్ళనే పోని ఇంకో రోడ్లోకి వస్తారు, ₹1 ఖర్చు లేకుండా. అంటే ₹1 ఖర్చు లేకుండా స్కూల్కి వెళ్ళినందుకు ప్రభుత్వమే మనకి ఎక్స్ట్రా ఎదురు డబ్బులు ఇచ్చేస్తే, అమ్మ ఒడి, తల్లికి వందనం, దేవునికి స్తోత్రం. ఎదురు ప్రభుత్వమే డబ్బులు ఇస్తే ఆడికి 130 వస్తున్నాయి, 40 వస్తున్నాయి. కొందరు ఉత్తమ విద్యార్థులను కాదంటాం లేదు. ఈడే ఎదురు ఎలిమెంటరీ స్కూల్లో అడ్మిషన్కి ₹1,00,000 కట్టి, రోజు స్కూల్ బస్సుకు ఆటోకు డబ్బులు కట్టి, ఏంటి మధ్యాహ్న భోజనానికి మధ్యలో సాయంత్రం ఇంటికి వచ్చేలోపు మధ్యలో 2 స్నాక్స్ డబ్బాలు పెట్టి, ఇన్ని పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆడికి కూడా 30 వచ్చింది అనుకో, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? ఆడికి ₹10 ఖర్చు లేదు, పైగా స్కూల్కి వెళ్ళినందుకు ఆడికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు. నీకు ఎక్స్ట్రా ₹1,00,000 పెట్టాను నేను, మరి నీకు 30 మార్కులు తెలగరా అని రేవిట్టేస్తాడు. మళ్ళీ మామూలుగా ఉండదు కోటం. నేను అనేది ఏంటంటే, నీకింత పెట్టుబడి పెట్టాక, నీకింత ఖర్చు పెట్టాక, నీకోసం ఇంత ప్రయాసపడ్డాక, పడ్డ ప్రయాసమైన మామూలా, చిన్న చితక కార్యాలా జరిగినాయి ఏమన్నా? ప్రతిరోజు ఆకాశం తెరవబడింది మన్నా ఇవ్వడానికి, ప్రతిరోజు బండ వెనకాల వచ్చేసేది నీళ్ళు ఇవ్వడానికి, ఎండ కలిసిపోకుండా ప్రతిరోజు మేఘం ఒకటి వారి మీద ఉండేది. అసలు వాళ్ళ కోసం ఈ పెట్టుబడి గుర్తొచ్చింది. మన కరోనా టైంలో అందరూ చచ్చిపోతాం, పద్దాక హాస్పిటల్ పడిపోయి యాక్సిడెంట్ ఇచ్చేసుకుని ఇలా జరిగింది కదా. అమెరికా దేశంలో సుమారు 70 ఏళ్ళ వయసున్న ఒక పెద్ద ఆయనకి ఈ ఇబ్బంది వచ్చి, పెద్దగా ఆయనకి ఇతరత్ర సమస్యలు రాలేదు కానీ ఆక్సిజన్తో బాగా ఇబ్బంది అయ్యారు. చాలా రోజులు హాస్పిటల్లో పెట్టుకొని ఆయనకి రోజు ఆక్సిజన్ పెట్టారంట. మొత్తానికి కొంతకాలానికి బాగైంది, ఆక్సిజన్ అవసరం లేకుండా బతికే పరిస్థితి, డిశ్చార్జ్ ఇచ్చారు. బిల్లు వేస్తే 30-40 లక్షలు వేసారంట బిల్లు. ఆడికి పొడిచిందే చేసేది లేదు, రోజు ఆక్సిజన్ పెడతామే. ఆ రూమ్ రెంట్, బెడ్ ఖర్చు, ఆక్సిజన్ చాలా 30-40 లక్షలు వేసారంట బిల్లు. అది చూసి బోరుమని ఏడిచాడంట పెద్ద ఆయన. వాళ్ళు జాలేసి, ఏమండి బాధపడకండి, మేము డాక్టర్తో మాట్లాడతాం, ఎంత ఊరుకోబెట్టి కుమిలి ఎడుతున్నాడంట. డాక్టర్తో మాట్లాడి ఒక 5 లక్షలు తగ్గించారు.
మళ్ళీ పెరుగుతే మళ్ళీ చూసి ఏడిచాడు. మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇంకో 5 లక్షలు తగ్గించారంట, 20 లక్షలకు వచ్చి. అయినా ఇంకేడ్చేస్తున్నాడు, ఎదవేసాలు ఎత్తనమండి, ఇప్పటికే 10 లక్షలు తగ్గించేసాము, ఓ పెద్ద ఏడిచేస్తున్నాం ఎట్టకారంగా ఉందని కంటే ఏడిచింది దాని గురించి కదన్నాడు. మరి దీని గురించి అనవసరం 10 లక్షలు పోసేసాం మేము. ఎందుకు ఎడుతున్నాడు అంటే, 2 నెలలు మీ దగ్గర ఉన్నందుకే 30 లక్షలు వేసారు, 70 సంవత్సరాలు గాలి అట్టు పీల్చుకొని బతికాను, అప్పనంగా యశ్వరం తిరిగి ఇచ్చాడు కదా. 2 నెలలు ఆక్సిజన్కే మీకు 30 లక్షలు అయితే 70 సంవత్సరాలు ఆక్సిజన్ యేసుప్రభు ఫ్రీకి ఇచ్చాడు నాకు. దానికి ఎంత బిల్లు అవుతుంది, నేను ఎప్పటికైనా కట్టగలుగుతున్నాను, ఏడు చేస్తున్నాడు. కరోనా వస్తే తప్ప, ముక్కుగని బిగిస్తే తప్ప, పక్కన డబ్బా నుంచోబెడితే తప్ప దేవుడు మనల్ని ఎంత ఉచితంగా చూస్తున్నాడు అర్థమవుతలేదు ఆవిడకి. విశాఖపట్నంలో నా కళ్ళతో నేను చూశాను, రోడ్ల మీద పడుకోబెట్టేశారు చాలా మందిని. హాస్పిటల్లో బెడ్స్ లేవంటే ఖాళీ అయినప్పుడు మనం మేము బయట ఉండమని వెయిట్ చేశారు. అలా ఉండకూడదండి, వెళ్ళిపోండి బయటకంటే. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మహిళలు మమ్మల్ని రానిత్తలేదు. మహాశోకం. ఎవరన్నా చచ్చిపోయి ఒక శవం బయటకు వస్తే ఆ మంచం కోసం పోటీ పడేవాళ్ళు, మాకేమన్నా బెడ్, మేము ముందు వచ్చాం, మేము డబ్బులు కడతాం. విశాఖపట్నం జ్ఞానాపురం దగ్గర ఉన్న శ్మశాన భూమి దగ్గర అటువైపు ఒక 20, ఇటువైపు 20 అంబులెన్స్ నుండే ఈ శవాలతో. బంధుమిత్రుల్లో కొంతమంది ఉత్తర క్రియలు చేసే బ్రాహ్మణోత్తములు, పురపాలక శాఖ వాళ్ళు పీపీఏ కిట్లు వేసుకుని వీళ్ళందరూ రోడ్ల మీద ఉండేవాళ్ళు. అటు వెళ్తే భయం వేసిపోయే పరిస్థితి. అట్ట గాలి పీల్చుకుంటకు లక్షలు. దేవుని ప్రేమ మానవ జీవితాన్ని ఎంతగా కాపాడుతుందో, పోషిస్తుందో, సంరక్షిస్తుందో, నీ మీద ఒక్క రోజుకి దేవుడు ఎంత పెట్టుబడి పెడతాడో అర్థమైతే దేవుని స్తుతించకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఇన్ని రకాలుగా చేస్తే విచిత్రం ఏంటంటే, కొన్ని ఎవడో ఒకటి తేడాగా ఉంటాడు అనుకుంటే బాగుండు, అలానే కాదు, వాళ్ళు ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉంటారు. ఆ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టే మీరు కూడా లోకం నుంచి బయటకు వచ్చారా?